సిలిండర్ హైట్ అనేది 20 సెంటీమీటర్ ఇచ్చాడు అండ్ సర్కంఫరెన్స్ అనేది 44 సెంటీమీటర్ ఇచ్చాడు. అయితే మన క్వశ్చన్లో సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ చేయమన్నాడు. వాల్యూమ్ ఫార్ములా పైర్ స్క్వేర్ ఇచ్చు కదా. సో ఆల్రెడీ హైట్ ఉంది, మనకి ఆర్ కావాలి. ఆర్ కోసం ఆ సిలిండర్ యొక్క సర్కంఫరెన్స్ 44 సెంటీమీటర్ ఇచ్చాడు కదా, దాని నుంచి ఆర్ ఫైండ్ చేస్తాం. అది ఎలా అంటే, ఫర్ సపోజ్ సిలిండర్ ఈ షేప్లో ఉంటుంది కదా. సో ఈ షేప్లో ఉంటే దాని హైట్ అనేది 20 సెంటీమీటర్ ఇచ్చాడు. ఇది సర్కంఫరెన్స్ అనేది 44 ఇచ్చాడు, 44 సెంటీమీటర్స్. ఈ సర్కంఫరెన్స్ అనేది ఒక సర్కిల్ షేప్లో ఉంది కదా. సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి? 2πr. సో 2πr కదా. దీన్ని ఎంత ఇచ్చాడు మన క్వశ్చన్లో? 44 సెంటీమీటర్ ఇచ్చాడు. సో 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ ఫైండ్ చేయాలి కాబట్టి ఆర్ ఈక్వల్ టు 44. సో 2 ఇంటూ 22 అనేది 44 అవుతుంది. అంటే 44 వన్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆర్ ఈక్వల్ టు మనకి 7 అవుతుంది. ఇట్లా డివైడ్ చేస్తుంది కదా, ఇటు వస్తే మల్టిప్లై చేస్తుంది. సో ఆర్ ఈక్వల్ టు 7. ఇప్పుడు సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. సో పై వాల్యూ తెలుసు మనకి 22/7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ హెచ్ అంటే 20 సెంటీమీటర్. సో 7 వన్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 22 ఇంటూ 7 ఇంటూ 20, 22 ఇంటూ 7 ఇంటూ 20. సో 22 ఇంటూ 7 ఇంటూ 20 అనేది 140. ఇప్పుడు 2 ఇంటూ 0 0, 2 ఇంటూ 4 8, 2 ఇంటూ 1 2 ఇంటూ 2 ఇంటూ 0 0, 2 ఇంటూ 4 8, 2 ఇంటూ 1 2. సో 0 8 ప్లస్ 0 8, 2 ప్లస్ 8 10, 2 ప్లస్ 1 3. అంటే వాల్యూమ్ అనేది 3080 వస్తుంది.